తెలంగాణ మంత్రులంతా ఉన్నపళంగా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎవరైనా వార్నింగ్ ఇచ్చారా? వార్నింగ్ ఇవ్వడానికి ముందు ఏం జరిగింది? మొన్నటి వరకు నచ్చింది మాట్లాడారు. తమకు సంబంధం లేని శాఖలపై కూడా ప్రకటనలు. ఇప్పుడు సీన్ మారింది. తెలంగాణ మంత్రులంతా గప్చుప్. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. పెద్ద స్థాయి నేతల నుంచి గల్లీ లీడర్ల వరకు అందరూ తమకు నచ్చింది నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా అంశంపై అందరికంటే ముందే మాట్లాడి తాము మాట్లాడిందే మీడియాలో వస్తుందని వెంటనే స్పందిస్తూ ఉంటారు. మరికొందరు నేతలైతే తమకు సంబంధం లేని అంశాలపై పార్టీ వైఖరి గురించి చెబుతూ ఉంటారు. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు సీన్ మారింది. సీనియర్ నేతలతో పాటు మంత్రులు సైతం తమకు సంబంధించిన అంశాలపై కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇందుకు కారణం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన వార్నింగ్ అని గాంధీ భవన్ లో చర్చ జరుగుతోంది. తమవి కాని శాఖలపై పలువురు మంత్రులు బహిరంగంగా ప్రకటనలు చేసి పెద్ద రచ్చకు తెరలేపారు. ఇలాంటి చర్యలు పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. త్వరలోనే అరెస్టు బాంబులు పేలుతాయంటూ ఓ మంత్రి ప్రకటన చేయగా, పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మరో మంత్రి ప్రకటించారు. పార్టీ, ప్రభుత్వ అంతర్గత విషయాల నిర్ణయానికి ముందే బహిరంగంగా చెప్పడంతో సదరు మంత్రులపై సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. సంబంధం లేని శాఖల్లో మంత్రులు వేలు పెట్టొద్దని, కోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఇక మాట్లాడవద్దని మహేష్ కుమార్ గౌడ్ క్లాస్ పీకారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే సైతం మంత్రి పొంగులేటిని ఢిల్లీ పిలిచి క్లాస్ పీకారని సమాచారం. దీంతో మంత్రులంతా దారిలోకి వచ్చారని సమాచారం. నిజానికి మహేష్ కుమార్ గౌడ్ మంత్రులను హెచ్చరించినా, ఖర్గే క్లాస్ పీకినా అన్నిటి వెనక సీఎం రేవంత్ ఉన్నారనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. ఏ అంశాలు మాట్లాడాలో, ఎలాంటి అంశాలను పక్కన పెట్టాలో స్పష్టత ఇవ్వడానికి త్వరలోనే ఒక సమావేశం నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరు ఏ అంశాలపై మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్యేలకు, నేతలను కొన్ని గ్రూపులుగా విభజించి ఆయా అంశాలపై అధ్యయనం చేయించాలని కూడా మహేష్ కుమార్ గౌడ్ ఆలోచిస్తున్నారు.